హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే రిలీజ్ అయిన అల్లరి నరేష్ గారు ఏదైతే మనకి మూవీ ఉందో 12A రైల్వే కాలనీ అని చెప్పి, ఈ మూవీ అనేది మనకి November 21st ఆన్ స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయింది. ఇంకా ఆడియన్స్ వైజ్ అయితే నేను ఈ మూవీని వాచ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ మూవీ రివ్యూ అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధించిన డెడికేటెడ్ ట్రైలర్ రివ్యూ కూడా అయితే నేనైతే మన ఛానల్లో కొన్ని ఈ టైమ్ ఇష్యూస్ వల్ల అయితే చేయడం లేకపోయాను. ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ ఎలా ఉందని డైరెక్ట్గా రివ్యూ అయితే మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో కంప్లీట్లీ ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద చూడాలా, లేకపోతే స్కిప్ చేసేసి రాబోతున్నటువంటి ఏదైతే రామ్ పోతుంది కదా మూవీ ఉందో ఆంధ్ర కింగ్ తాలూకా, సో దాన్ని పెట్టుకోవాలా, లేదంటే ఈ రెండు కూడా కలిపి డైరెక్ట్గా మేమైతే బాలయ్య బాబు జై బాలయ్య అనాల్సిన ఆన్స్కృష్ణ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది ఎలా ఉంది ఆన్స్కృష్ణ అనేది కంప్లీట్ రివ్యూ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. మూవీ అనేది నాకైతే కొంచెం సాటిస్ఫై చేసింది భయ్య. ఎందుకంటే ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి ఆల్ మూవీస్ ఏవైతే అలా నరేష్ గారి ఉన్నాయో, సో కంపేర్ టు బచ్చల మళ్ళీ దానికన్నా కొంచెం పోలిస్తే ఇది కొంచెం బెటర్ దెన్ అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రీవియస్లీ మూవీతో కంపేర్ చేసుకుంటే, సో ఇదే జోనర్లో వచ్చినటువంటి బచ్చల మళ్ళీ అనేది కొంచెం హై ఇంపాక్ట్ రాలేకపోయినా ఈ యొక్క మూవీ అనేది తెచ్చింది భయ్య. ఎందుకంటే ఈ మూవీలో అనేది మల్టిపుల్ కేటగిరీస్ అనే స్టోరీ లైన్స్ అనేవి మిక్స్ అవుతాయి. సో రొమాన్స్ వైజ్ కానివ్వండి, కామెడీ వైజ్ కానివ్వండి, థ్రిల్లర్ వైజ్ కానివ్వండి, ప్రీవియస్లీ రైటర్స్ ఎవరైతే పొలిమేర ఉందో, సో దానికి రాసిన రైటర్స్ ఈ యొక్క మూవీ కూడా అయితే రాయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆర్టిస్టుల వైజ్ కానివ్వండి, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, ఆ యొక్క థీమ్ ఏదైతే ఉంటుందో, సో కంప్లీట్లీ మనకి కొంచెం ఆన్ స్క్రీన్ మిస్మరైజ్ చేసేటట్టు అయితే ఉంటుంది. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ యాక్టింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తుగా ఉంటే సెకండ్ హాఫ్లో అయితే ఇంకొంచెం ఎత్తుగా అయితే ఉంటుంది యాక్టింగ్ అనేది. ఇంకా హీరోయిన్ వైజ్ అనేది ఇదంతా మనం ప్రీవియస్లీ చూసిన హీరోయిన్స్ వైజే, సో అంత హై ఇంపాక్ట్ అనేది హీరోయిన్స్ కేటగిరీస్ అయితే తీసుకురాదు కండి. మెయిన్లీ హీరో కేటగిరీ అయినా ఇంకోటి వచ్చేసరికి మన విలన్ క్యారెక్టర్ అనేది హైలైట్ అయింది బాగా. సో ఈ మూవీ అనేది సాంగ్స్ వైజ్ ఇంకొంచెం బెటర్ దెన్ ఉంటే బాగుంది అనిపించింది తప్ప, రిమైనింగ్ ఆల్ పారామీటర్స్లో అనేది నాకైతే ఫుల్లీ సాటిస్ఫై చేసింది మూవీ అనేది. సో ఆన్ స్క్రీన్ దీన్ని ప్రిఫర్ చేయొచ్చనే చెప్తాను తప్ప ఆఫ్ స్క్రీన్ మీద దీన్ని స్కిప్ చేయండి అని మాత్రం నేనైతే చెప్పను. ఎందుకంటే ఈ మూవీలో కంటెంట్ అనేది ఉంది కాబట్టి. సో ఇంకొంచెం అంటే బెటర్ దెన్ ఇంకేదైనా క్యామియోస్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ దెన్ ప్రమోషన్స్లో వెళ్ళి మూవీ టీం అనేది యూజ్ చేయండిదేమో అనిపించింది నాకు పర్సనల్లీ తప్ప. అంతకుమించి ఈ యొక్క మూవీ మీద నాకైతే ఎట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ వెళ్ళింది, ఈ యొక్క మూవీ ఏదైనా కొంచెం డిసడ్వాంటేజ్ తెచ్చింది రాబాయ్ అనే పాయింట్లు అయితే ఈ యొక్క మూవీ నాకు తీసుకురాలేదు. ఓవరాల్ ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఈ మూవీ అనేది ట్రైలర్ బేస్డ్గా అంటే కంప్లీట్ ట్రైలర్లో మనకి ఒక క్రైమ్ జరిగింది. సో అందులో మనోడు అన్వాంటెడ్గా ఇరికిస్తారు. సో మనోడు ఏ విధంగా దాన్ని కనిపెట్టి సర్వే అయ్యి బయటకు వచ్చాడు. సర్వే అంటే క్రైమ్ని ఎట్లాగా సాల్వ్ చేసాడు అనే పాయింట్ మీద అయితే ఈ యొక్క ట్రైలర్ అయితే ఉండడం జరిగింది. సో అదే పారామీటర్లో మూవీ ఉంటుంది, కాకపోతే మూవీ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. ఏదైతే మనకి స్టోరీ లైన్ ఉందో ఆ లైన్ అనేది అక్కడ ట్రైలర్లోనే ప్రొడ్యూస్ చేస్తారు, బట్ దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి కొంచెం మూవీ లాగా అయితే తీసుకొచ్చారు. సో ఈ మూవీ మొత్తంలో అయితే మనం ఏదైతే ట్రైలర్లో అయితే చూస్తుంటాం స్టోరీ లైన్, సో అదే స్టోరీ లైన్ రన్ అవుతుంది తప్ప క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని యాడెడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, సో ట్రైలర్లో చూపించలేని సీన్స్ ఏవైతే ఉంటాయో సో ఈ స్టోరీలోకి యాడ్ అవుతాయి, బట్ అలాగే ఎగ్జిట్ అయిపోతాయి. సో కంప్లీట్లీ ఆ యొక్క స్టోరీలో అయితే మనకి ఏదైతే యాడ్ అయిన సీన్స్ ఉంటాయో అవి మళ్ళీ మనకి అంటే రెఫరెన్స్తో కూడా అయితే మన ముందుకి ట్రైలర్లో ఏదైతే చూపించారో సో అదే కంటిన్యూషన్ పార్ట్, అదే మెయిన్ పార్ట్ అయితే మూవీలో అయితే కనిపించడం జరిగింది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ నాకైతే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా అయితే అనిపించింది. ఆన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయాలి, లేదంటే ఆఫ్ స్క్రీన్స్లో మేము ఓటీటీలో చూసుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా వీకెండ్ ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయమంటాను. ఎందుకంటే ఈ యొక్క మూవీ ఉంది మరీ తీసేయాల్సినంత ఇదిగైతే ఏమీ లేదు. మూవీ ఉంది ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఆడియన్స్ అయితే ఆన్ స్క్రీన్స్ మీదకి వెళ్ళి అయితే ఈ మూవీని తీసి వీకెండ్కి అయితే ఎంజాయ్ చేసేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, అల్లరి నరేష్ గారు కామెడీ ఓరియంటెడ్ మూవీస్కి సెట్ అవుతారా, లేకపోతే ఇలాంటి మూవీస్ అనేవి ఎక్స్పెరిమెంట్గా ట్రై చేయొచ్చా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.